మన తెలుగు హీరోలు అడవి అనే టైటిల్ పెట్టుకుని ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఘనులు నటరత్న ఎన్టీఆర్ గారు, నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారు, నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు, నటభూషణ్ శోభన్ బాబు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు మరియు నటప్రపూర్ణ మోహన్ బాబు గారు. వీళ్లే కాకుండా ఇంకా చాలా హీరోలున్నప్పటికీ అడవితో ఈ స్టార్ హీరోలు పెట్టిన రికార్డ్స్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అడవి అనే టైటిల్తో అదరగొట్టిన చిరంజీవి నట జీవితంలో గొప్ప మార్పు తెచ్చాయని చెప్పాలి. ఆ చిత్రాలు అడవి దొంగ, విజేత. ముఖ్యంగా అడవి దొంగ చిత్ర విజయంతో చిరంజీవితోనూ భారీ చిత్రాలను నిర్మించవచ్చు అనే నమ్మకం అగ్ర నిర్మాతల్లో కలిగింది. ఖైదీ చిత్రం చిరంజీవికి ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది. ఎవరి అండదండలు లేకుండా కృషినే నమ్ముకొని ఎదిగిన చిరంజీవి ఖైదీ తర్వాత మరికొన్ని జనలంజకమైన చిత్రాల్లో నటించి అభిమానుల సంఖ్య పెంచుకున్నారు. అటువంటి నేపథ్యంలో 1985లో విడుదలైన అడవి దొంగ చిత్రం మెగాస్టార్ కెరీర్ గ్రాఫ్ను మరింత పెంచింది. ఎన్టీఆర్ తరానికి చెందిన భారీ చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు చిరంజీవితో చేతులు కలపడంతో ఆయన కెరీర్కు మరింత ఊపు వచ్చింది. సోలో హీరోగా చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన తొలి సినిమా ఇది. మెగాస్టార్ చిత్రాల వ్యాపార పరిధిని బాగా పెంచి బాక్సాఫీస్ను కొల్లగొట్టింది. ఆ సమయంలో సూపర్ స్టార్గా వెలుగుతున్న కృష్ణ చిత్రాలకు సమానంగా ఈ సినిమా బిజినెస్ కావడం విశేషం. అలాగే తొలివారం దాదాపు 84 లక్షల వసూళ్లు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. రాఘవేంద్రరావు మార్క్ పాటలతో, చిరంజీవి నృత్యాలతో ఒక సరికొత్త మాస్ కాంబినేషన్కు అడవి దొంగ తెరతీసింది. చిరంజీవి సినిమాను ఎంత ఖర్చు పెట్టి తీసినా వసూళ్లల్లో ఢోకా ఉండదని ఈ సినిమా ప్రూఫ్ చేసింది. అలాగే ఎన్టీఆర్తో సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి భారీ సినిమాలు తీయాలంటే చిరంజీవితోనే సాధ్యమని అడవి దొంగతోనే ముందుకు రావడం మొదలైంది. ఈ సినిమాలో చిరంజీవి టార్జాన్ పాత్ర పోషించారు. ఇంటర్వెల్ వరకు ఆయనకు మాటలే ఉండవు. ఈ విషయంలో రాఘవేంద్రరావు మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు కూడా. రాధా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1985 సెప్టెంబర్ 19న విడుదలైంది. హైదరాబాద్లో దేవి, సత్యం, కోనార్క్ జ్యోతి థియేటర్లలో విడుదల చేశారు. విడుదల రోజున 4 థియేటర్లలో 5 షోలు ప్రదర్శించడం హైదరాబాద్ సిటీ హిస్టరీలో అదే తొలిసారి. 1977 ఈ సంవత్సరం ఎన్టీఆర్ సినిమా కెరీర్లోని ఒక మైలురాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే బాక్సాఫీస్ బీజాలు కదిలిపోయేలా ఒకదానిని మించి మరొక సినిమా, మొత్తం 3 సినిమాలు తీశారు. ఆ మూడింటిలో ఒక చిత్రమే అడవిరాముడు. వేటకు బయలుదేరిన సింహం వేసిన మొదటి వేటు, బాక్సాఫీస్ అమ్మ మొగుడు అని మనవాళ్లు రాసుకునే విశేషాలన్నీ అడవిరాముడు సినిమా నుంచే మొదలై ఉంటాయి. అడవిరాముడు సినిమా ఆఫర్ నాకు వచ్చినప్పుడు నేను ఎంత భయపడ్డానో, ఎలా ప్రెజెంట్ చెయ్యాలి, కొత్తగా చెప్పడానికి ఏముంది అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు కంగారు పడిపోయారు. నిజమే, తెరమీద దైవత్వాన్ని సంతకంగా గీసిపారేసిన నటుడిని 6 కోట్ల మంది ఆంధ్రుల మనసుల్లో చేతి కదలిక, చెప్పబోయే మాట, నవ్వు, రూపరేఖలన్నీ స్పష్టంగా ముద్రించుకొని ఉన్న అభిమాన కథానాయకుణ్ణి ఎలా పరిచయం చేయాలి? కానీ దర్శకేంద్రుడు చేశాడు. కమ్యూనిజానికి కమర్షియల్ హంగులు అద్ది ఒక కొత్త కమర్షియల్ ఫార్ములా సృష్టించాడు. రిటైర్ అయిపోతారా ఎన్టీఆర్ అని భయపడుతున్న వాళ్లందరికీ అడవిరాముడు ఒక గొప్ప ఊరట. ఆసక్తికరమైన అంశాలు. నంబర్ 1, కన్నల దిగ్గజ నటుడు రాజ్ కుమార్ గంధగుడి చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని అడవిరాముడు కథను తీర్చిదిద్దారు. నంబర్ 2, మొదటిసారి ఎన్టీఆర్ సినిమా కెరీర్లో మద్రాస్ దాటి 30 రోజులు పైగా షూటింగ్ చేయడం ఈ సినిమాకే. షూటింగ్ మొత్తం మధుమలై ఫారెస్ట్లో జరిగింది. నంబర్ 3, సినిమాస్కోప్లో ఎన్టీఆర్ మొదటి కలర్ చిత్రం అడవిరాముడు. నంబర్ 4, ఈ చిత్రం కోసం సినిమాస్కోప్కి వాడే లెన్స్ని జపాన్ నుండి తెప్పించారు. నంబర్ 5, ఈ చిత్ర షూటింగ్లో జయసుధకి మరియు జయప్రదకి కొన్ని మైనర్ యాక్సిడెంట్స్ జరిగాయి. నంబర్ 6, 3 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రం. నంబర్ 7, 50 రోజుల్లో 83 లక్షలు, 67 రోజులకే 1 కోటి కలెక్ట్ చేసిన మొదటి చిత్రమిది. నంబర్ 8, 100 రోజులు 30 సెంటర్లలో, 175 రోజులు 16 సెంటర్లలో ఆడి అప్పట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. నంబర్ 9, నైజాంలో 100 రోజులు 6 సెంటర్లలో కంప్లీట్ చేసుకున్న మొదటి చిత్రం. నంబర్ 10, నెల్లూరులోని కనకమహల్ థియేటర్లో 102 రోజులు, రోజుకు 5 షోలు హౌస్ఫుల్ ఆడిన మొదటి చిత్రమిది. నంబర్ 11, 4 సెంటర్లలో 365 రోజులు ఆడిన మొదటి చిత్రం. నంబర్ 12, కాకినాడ దేవి 70mm థియేటర్లో 254 రోజులు ఆడి అప్పట్లో రికార్డు సృష్టించింది. నంబర్ 13, అప్పట్లో ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద థియేటర్
థియేటర్ అయిన వెంకటేశ్వరాలో 47 రోజులు ఏకదాటిగా హౌస్ఫుల్ బోర్డులతో సినిమా నడిచింది. నంబర్ 14. ఇప్పటికీ సికింద్రాబాద్లోని అజంతా థియేటర్లో అడవిరాముడు నెలకొల్పిన 161 రోజుల రికార్డుని ఏ సినిమా బద్దలు కొట్టలేదు. హీరో నటభూషణ శోభన్ బాబు 1986లో 11 చిత్రాల్లో నటించారు. వాటిలో 9వ చిత్రం అడవి రాజా విడుదలైంది. నటశేఖర కృష్ణ నటభూషణ శోభన్ బాబు కాంబినేషన్లో ఇద్దరు దొంగలు చిత్రాన్ని నిర్మించి ఘన విజయం పొందిన తర్వాత నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ తన సోదరుడు నాగేశ్వరరావుతో కలిసి శోభన్ బాబు సోలో హీరోగా అడవిరాజా సినిమా తీశారు. కె మురళీమోహనరావు దీనికి దర్శకుడు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా తనకు సాటి మరెవరూ లేరనిపించుకున్న శోభన్ బాబు అడవిరాజా చిత్రంలో ఫారెస్ట్ ఆఫీసర్గా ఒక విభిన్నమైన పాత్రను పోషించారు. ఈ సినిమా షూటింగ్ 1986 ఏప్రిల్ 21న చెన్నైలోని మురుగాలయ స్టూడియోలో మొదలైంది. ప్రారంభోత్సవానికి హీరోలు కృష్ణ, చిరంజీవి హాజరయ్యారు. రాధా హీరోయిన్గా నటించిన అడవిరాజా చిత్ర షూటింగ్ ఎక్కువగా ముదుమలై ఫారెస్ట్లో జరిగింది. కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, గొల్లపూడి, గిరిబాబు, నూతన్ ప్రసాద్, వీరభద్రరావు, శ్రీలక్ష్మి తదితరులు నటించారు. వీటితో పాటు ఏనుగులు, ఎలుగుబంటి, చిలుకలు, కోతి కూడా కీలక పాత్రలు పోషించాయి. ఈ సినిమా కోసం చెన్నై నుంచి లారీల్లో చిరుతపులి, హైనా, కొండచిలువ, మొసలి వంటి జంతువులను ముదుమలై ఫారెస్టుకు తీసుకెళ్లడం విశేషం. అక్కడ అభయారణ్యం అనే ప్రదేశంలో హీరో ఇంటి సెట్, కోయలగూడెం, టింబర్ డిపోసెట్స్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తను అంతవరకు తీసిన చిత్రాల కంటే భారీ బడ్జెట్తో అడవిరాజా చిత్రాన్ని నిర్మించారు నిర్మాతలు. శోభన్ బాబుతో మాస్ ఫిలిం తీస్తూ ఇంత భారీగా ఖర్చు పెడతారా, దెబ్బతింటారు జాగ్రత్త అని శ్రేయోభిలాషులు హెచ్చరించినా కైకాల సోదరులు వెనుకంజ వెయ్యలేదు. అలాగే మంచి రేట్లకు అడవిరాజా సినిమాను అమ్మారు. ధైర్యం చేసి కొన్న బయ్యర్లు మంచి లాభాలు పొందారు. 1986 అక్టోబర్ 31న విడుదలైన అడవిరాజా చిత్రం తొలివారం 41 ప్రింట్లకు రూ. 61,08,432 వసూలు చేసింది. అలాగే 20 రోజులకు ₹1 కోటి కలెక్ట్ చేసింది. విడుదలైన 5 వారాల వరకు మంచి వసూళ్లతో సినిమా స్ట్రాంగ్గా నడిచింది. 20 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్నాక 1987 ఫిబ్రవరి 7న చెన్నైలోని తాజ్ కొరమాండల్ హోటల్లో శతదినోత్సవం చాలా సింపుల్గా నిర్వహించారు. నటీనటులకు చిరంజీవి, సాంకేతిక నిపుణులకు కోదండ రామరెడ్డి జ్ఞాపికలు అందజేశారు. ఈ వేడుకలో శోభన్ బాబు మాట్లాడుతూ, ఈ సినిమా ఇన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడిందంటే ముందుగా అభినందించాల్సింది దర్శక నిర్మాతలను. ఇద్దరూ దొంగలే, మొండి ఘటాలే. వాళ్లు చెప్పిందే ఇంకొకరు వినాలి తప్ప ఎవరు ఏమి చెప్పినా వాళ్లు వినరు. అందుకే జంతువులతో సినిమా తీసి ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా సభాష్ అనిపించుకున్నారు. ప్రేక్షకులకు ఏం కావాలో అది ఇచ్చి ఒప్పించారు అన్నారు. అడవి అనే టైటిల్తో బాక్సాఫీస్ను షేక్ చేసిన ఇద్దరు హీరోలు, ఒకరు సూపర్ స్టార్ కృష్ణగారు, ఇంకొకరు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు. వీరిద్దరితో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు అద్భుతంగా తీసిన సినిమా సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కలిసి నటించిన సక్సెస్ఫుల్ మూవీ అడవి సింహాలు. ఒక కథను తెలుగు, హిందీ భాషల్లో ఒకే సమయంలో నిర్మించడం చాలా అరుదు. సాధారణంగా ఒక భాషలో హిట్ అయ్యాకే మరో భాషలో నిర్మిస్తుంటారు. అయితే తెలుగులో అడవి సింహాలు, హిందీలో జానీ దోస్త్ పేరుతో ఏకకాలంలో రూపొందించి ఈ చిత్రం కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. ఈ చిత్రాన్ని తెలుగులో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ నిర్మించగా, హిందీలో రోజా ప్రొడక్షన్స్ అధినేత అర్జునరాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జునరాజుకు ఇది తొలి హిందీ చిత్రం. నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అడవి సింహాలలో కృష్ణ, కృష్ణంరాజు నటించగా, జానీ దోస్త్ సినిమాలో జీతేంద్ర, ధర్మేంద్ర హీరోలుగా నటించారు. ఈ 2 చిత్రాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. మనుషులు చేసిన దొంగలు చిత్రం తర్వాత దాదాపు 5 ఏళ్ల అనంతరం కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించిన చిత్రమిది. 1983లో కృష్ణ నటించిన 4 మల్టీస్టార్ చిత్రాలలో అడవి సింహాలు ఒకటి. వైజయంతి సంస్థలో కృష్ణకు ఇది 2వ సినిమా కాగా, కృష్ణంరాజుకు ఇదే ప్రథమం. కృష్ణ సరసన శ్రీదేవి, కృష్ణంరాజు సరసన జయప్రద నటించారు. షూటింగ్ మరియు విశేషాలు. అడవి సింహాల షూటింగ్ మద్రాసు, ముదుమలై, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగింది. వైజాగ్ భీమిలి సమీపంలో ఎర్రకొండలలోర 2 లక్షల రూపాయల వ్యయంతో కోయగూడెం సెట్ వేశారు. అక్కడ 30 అడుగుల ఎత్తున దేవతా విగ్రహాన్ని ఏర్పాటు చేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
అశ్విని దత్ ఈ చిత్రాన్ని ఆ రోజుల్లోనే 70 లక్షల భారీ వ్యయంతో రాజీ పడకుండా నిర్మించారు. సినిమాలో లారీకి కీలక పాత్ర ఉండడంతో షూటింగ్ కోసం ఏకంగా ఒక లారీనే కొనేశారు. ప్రముఖ పాట అగ్గిపుల్ల బగ్గుమంది ఆడపిల్ల సిగ్గుమంది పాటను కృష్ణ సిల్క్ స్మితపై చిత్రీకరించారు. చింపాంజీ లూలు ప్రత్యేకత. ఈ సినిమాలో హాలీవుడ్ తార లూలు ద్విపాత్ర అభినయం చేయడం విశేషం. లూలు మనిషి కాదు, 9 ఏళ్ల వయస్సున్న తెలివైన చింపాంజీ. అమెరికా నుంచి వచ్చిన దీనికి 30 రోజుల షూటింగ్ కోసం 6 లక్షల పారితోషికం చెల్లించారు. షూటింగ్ సమయంలో ముదుమలై అరవిలో లూలు తప్పిపోగా వెతికి పట్టుకోవాల్సి వచ్చింది. విడుదల మరియు విజయం. 1983 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధించింది. మొదటి వారంలోనే 64 లక్షల రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. కృష్ణంరాజు అభిమానులను సంతృప్తిపరుస్తూ రాఘవేందర్రావు ఈ చిత్రాన్ని విజయవంతంగా తీర్చిదిద్దారు. అడవిలో అన్న 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బి. గోపాల్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రోజా, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఏవిఎస్, మంచు మనోజ్ కుమార్, సుమిత్ర నటించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు. అడవిలో అన్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విలక్షణమైన ముద్ర వేసిన చిత్రం. నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మోహన్ బాబు కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఈ చిత్రంతోనే బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తండ్రి చిన్నప్పటి పాత్రలో మనోజ్ నటన అందరినీ ఆకట్టుకుంది. వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా వందేమాతరం పాటకి ఆయనకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది అవార్డు కూడా లభించింది. మాస్ సినిమాలకు పెట్టింది పేరైన బి. గోపాల్ సామాజిక అంశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో మేళవించి అద్భుతంగా తెరకెక్కించారు. అన్యాయానికి గురైన ఒక సామాన్యుడు శివయ్య మోహన్ బాబు వ్యవస్థలోని లోపాలను ఎదిరించడానికి ఎలా అడవి బాట పట్టి అడవిలో అన్నగా మారాడు అనేది చిత్ర ఇతివృత్తం. భూస్వాముల అరాచకాలు, పోలీసుల వేధింపుల మధ్య నలిగిపోయే పేదల పక్షాన నిలబడే ఒక విప్లవకారుడి పోరాటమే ఈ సినిమా. మోహన్ బాబు తనదైన గంభీరమైన నటనతో, డైలాగ్ డెలివరీతో సినిమాను భుజాన వేసుకున్నారు. ఎమోషనల్ సీన్స్లో ఆయన నటన ప్రేక్షకుల కళ్ళు చెమర్చేలా చేస్తుంది. రోజా పాత్ర పరిమితమైన ఆకట్టుకుంది. డైరెక్టర్ బి. గోపాల్ నక్సలైట్ ఉద్యమాన్ని సానుభూతితో చూపిస్తూనే సగటు ప్రేక్షకుడు ఆశించే యాక్షన్ మరియు సెంటిమెంట్ను సమపాళ్లలో కుదిరించారు. పరుచూరి సోదరుల మాటలు ఈ సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా విప్లవ గీతాలు, అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి కేంద్రంలోనూ భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఈ సినిమా 50 రోజులు, 100 రోజులు చాలా కేంద్రాల్లో ప్రదర్శించబడింది. బి సెంటర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది. ఒసే రాముళ్ళమ్మ తర్వాత తెలుగులో మళ్లీ ఆ స్థాయిలో ప్రజాదరణ పొందిన విప్లవాత్మక చిత్రం ఇదే. ఈ సినిమా సాధించిన విజయంతో మోహన్ బాబుకు మాస్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. సామాజిక స్పృహతో పాటు వినోదాన్ని పంచిన చిత్రంగా అడవిలో అన్న తెలుగు చిత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.